హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు అయితే ఏపీకి రానున్నాయండి. సో ఏదైతే సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకి నిధులు అయితే 3,000 కోట్లకు అయితే ఏపీ ఇంటెండ్ పెట్టిందనమాట. మొదటి 1,000 కోట్లను 15 సంవత్సరాలకు, మరొక 1,000 కోట్లను 20 సంవత్సరాలకు, మరొక 1,000 కోట్లను 25 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. సో ఏపీ ఖజానాలో ఇప్పుడు 3,000 కోట్లు ఆర్బీఐకి సంబంధించిన నిధులైతే ఉన్నాయి. కాబట్టి రేపు లేదా మర్నాడు లోపల మనకు బిల్లులన్నీ కూడా రేపటి లోపల గ్రీన్ ఛానల్ దశకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. మిగతా బిల్లులన్నీ కూడా ఉద్యోగ పెన్షన్ సంబంధించినవి. సో మనకు ఇక 1వ తేదీనే జీతాలు అయితే జమ అవ్వడం మొదలవుతుంది. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విధి విధానాలు చేపట్టిందండి. సో కసరత్తు చేస్తోంది. మొత్తానికైతే ఈ జీతాలన్నీ కూడా 1-2 తేదీలలో పూర్తి స్థాయిలో జమ కావాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయన్నమాట. సో ఇప్పటికే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ ఛానల్ దశకైతే చేరుకుంటున్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా రేపు ఉదయం లేదా రేపు సాయంత్రానికల్లా అయితే అవి కూడా గ్రీన్ ఛానల్ దశకు చేరుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో మనకు యథావిధిగా 1వ తేదీన ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్లు 10 గంటల తర్వాత జమ అవుతాయన్నది తాజా సమాచారము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.